ధన్యవాదాలు. ఎట్లున్నారు? మంచిగున్నరులే. నేనైతే జబర్దస్త్ ఉంటా. ఇక మీకైతే ఎరికెనాయే. ఇక మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే గి మంగమ్మ అయితే కోరుకుంటుంది. ఇప్పుడైతే సినిమా ముచ్చట్లయితే పట్టుకొచ్చిన షురు చేద్దాం పాండ్రి. శివకార్తికేయన్ సినిమా మదరాసి రివ్యూ రేటింగ్ అయితే మస్తుగానే ఉందని చెప్పచ్చు. తమిళనాడులో గన్ కల్చర్ రాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటమే మదరాసి యాక్షన్ సీన్లు మస్తుగున్నాయంట. హీరోయిన్ తో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పుకొస్తుర్రు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా మస్తుగానే ఉన్నాయని మాట్లాడుతుర్రు. ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదని అనిపించిందంట. ఇక సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ మురుగదాసన్ దారి తప్పారు అంతే అని మాట్లాడుకొస్తుర్రు. కథను కొత్తగా చెప్పడంలో సక్సెస్ కాలేకపోయిందని మాట్లాడుతురు. మళ్ళీ ఊహించే సీన్లు సాగదీత విసుగు తప్పించిందంట. ఇక ఏమో ఎట్లయిందో. ఇక స్టార్టింగ్ అయితే సినిమా చూడంగానే అబ్బా మస్తుగా ఉంది, మంచిగా అనిపిస్తుంది అనిపించే లోపే ఇక తర్వాత సాగదీసుడు మొదలు పెట్టిందంట సినిమా అంతా. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదంట. నుల్లా ఇక అట్లా సాగుతుంది ఇక సినిమా గురించి ముచ్చట. అక్షయ్ కుమార్ ఎరికే కదా బాలీవుడ్ నటుడు. అయితే వరద బాధితులకు 5 కోట్ల సాయం అందించిందంట స్టార్ హీరో. ఆయన గొప్ప మనసు చాటుకున్నాడని చెప్పచ్చు. అయితే పంజాబ్ వరద బాధితుల కోసము ఆయన 5 కోట్లు ఆర్థిక సాయం చేసిండంటే నిజంగా గ్రేట్ గానుల్లా. ఈ ముచ్చటైతే ప్రకటించిర్రు. దీనికి ప్రజాసేవగా భావిస్తున్నానని విరాళం అనుకొని ఆయన చెప్పుకొచ్చిండంట. అయితే వరద బాధితులకు ఇప్పటికే ప్రీతి జంట కూడా 33 లక్షల విరాళం ప్రకటించింది. ఇక మరోవైపు మస్తుగా ముందుకొస్తురు సోనం బజ్వా, సంజయ్ దత్తు, సోను సూద్ తదితరులు మస్తుగానే విరాళం ప్రకటించిరుల్లా. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది కన్నప్ప. అయితే మంచిగా చేస్తున్నారు ఈ సినిమా అయితే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించింది కదా. కన్నప్ప చిత్రం అయితే నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందిలా. అయితే ఓటీటీలోని ఈ చిత్రానికి బాగానే మంచిగా ఆదరణ దొరికిందని చెప్పచ్చు. ఇక మస్తుగా అయితే మంచిగా ఖుషీలు ఉన్నాడు విష్ణు. అయితే విష్ణు ఒకటి ట్వీట్ చేసి గన్లనే సోషల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ 1 గా ట్రెండ్ అవుతుందంట. ఇక ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. ప్రేక్షకులు తమ పైన చూపుతున్న అభిమానానికి ఆదరణకు మంచిగా కృతజ్ఞతలు చెప్పుకొచ్చిండు. అయితే ముఖేష్ కుమార్ సింగ్ అయితే ఈ సినిమా తెరకెక్కించిండు గానుల్లా. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రలో నటించిన సంగతి అందరికీ ఎరికేనాయే. ఇక అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటురచ్చు. ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేసిండంటనుల్లా. ఇక ఏముంది, సినిమా టికెట్లకు విధించే జిఎస్టి పైన ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేసిండని చెప్పుకుంటారు. అయితే జిఎస్టి సంస్కరణలకు స్వాగతిస్తున్నా, కానీ 5% జిఎస్టిని 100% టికెట్ల లోపు కాకుండా 250 టికెట్లకు పెడితే మరింత మేలు అని మస్తుగా చెప్పుకొస్తుండంట. ఇది మధ్యతరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుందని ఆయనకొచ్చిండు. ఆయన విజ్ఞప్తి కూడా చేస్తున్నాడంట. కాగా 100% టికెట్ల పైన 12% జిఎస్టిని తొలగించి 5% జిఎస్టిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందేనాయే. గివి నుల్ల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తుంది గి మంగమ్మ. అప్పటిదాకా చూస్తూనే ఉండురి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి,